తిరుమల వెంకన్న హుండీ ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్నారు. సీజన్తో సంబంధం లేకుండా భక్తులు దర్శనానికి వస్తుండటంతో అదే స్థాయిలో హుండీ ఆదాయం సమకూరుతోంది. 10 ఏళ్లలో 11,000 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. తిరుమల శ్రీవారి వైభవాన్ని ఎంత పొగినా అది తక్కువే అవుతుంది. వందలేళ్లుగా తరగని వైభవం తిరుమల సొంతం. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటే హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. తిరుమలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా సరే ఏదో ఒక సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ తిరుమల ఆలయంలో మాత్రం సీజన్తో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలి వస్తూనే ఉంటారు. స్వామివారికి భక్తులు హుండీలో ధనము, నగల రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా శ్రీవారికి నిత్యం హుండీ ద్వారా లభించే ఆదాయం 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుంది. నెలకు హుండీ ద్వారా 100 కోట్లకు పైగానే ఆదాయం లభిస్తుంది. 100 కేజీల వరకు బంగారం కానుకల రూపంలో సమకూరుతుంది. టీటీడీ వార్షిక బడ్జెట్ రాబడిలో మొదటి స్థానం స్వామివారి హుండీ ఆదాయానికే ఉంటుంది. ఏటా భక్తుల సంఖ్య పెరగటంతో ఏడుకొండలవాడి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. 110 సంవత్సరాల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం 3.5 లక్షలు మాత్రమే. 1907-8లో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాల 3,87,406 రూపాయలు మాత్రమే. 1913-14లో వార్షిక హుండీ ఆదాయం తొలిసారి 10 లక్షల మార్కుని దాటింది. 1951లో నెలకు స్వామివారి హుండీ ఆదాయం 1,00,000 దాటింది. 1996-97లో ఆ మొత్తం 99.8 కోట్లకు చేరింది. 1999-2000లో 145.87 కోట్లకు పెరుగుతూ వచ్చింది. 2009-10లో 583 కోట్లకు పెరిగింది. ఇక కరోనా కారణంగా 2020-21లో స్వామివారి హుండీ ఆదాయం 731 కోట్లకు పరిమితమైంది. 2021-22లో 933 కోట్లు కానుకగా సమర్పించారు భక్తులు. 2023-24లో 1,387 కోట్ల హుండీ ఆదాయం లభించింది. గత 10 ఏళ్ల కాలంలో శ్రీవారికి హుండీ ద్వారా 11,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.